ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే బాధితుల తరపున మాట్లాడకుండా నిందితుల తరపున మాత్రమే మాట్లాడుతున్నారు. ఏదైతే ఉన్నారో గంజాయి అమ్మే వాళ్ళు కానీ, లేదంటే 24 కేసులు ఉన్న సాయి కృష్ణ కానీ, లేదంటే గనక నిన్న సిద్దిర అప్పలరాజు గారి కొడుకు గురించి కానీ, అందరూ చిన్నపిల్లలే తెలియక ఆవేశంలో 1-2 తప్పులు జరుగుతాయి అంటూ ఆయన కవర్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? వెనకటికి సామెత ఉంది, ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయని చెప్పని. ఇతను దొంగ కాబట్టి, ఇతను జైలు చేసి వచ్చాడు కాబట్టి, ఇతను నిందితుడు కాబట్టి నిందితులకు సపోర్ట్ చేయడం అనేది ఆయనకు అలవాటుగా మారింది. కాబట్టి ప్రజల మీద ప్రేమ కానీ, ప్రజల కోసం పనిచేయడం కానీ, ప్రజల పక్షాన్ని మాట్లాడడం కానీ ఇవన్నీ ఆయనకు తెలియదు. ఆయనకు కావాల్సింది ఆయన కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని ఏదో ఒక రూపంలో కాపాడుకోవాలి, ఏదో ఒక రూపంలో వాళ్ళ మెప్పి పొందాలి, వాళ్ళని బయట వేయాలి. అది అనే తప్పక అతనికి వేరే ఉద్దేశం. ప్రజలకు నష్టం జరిగింది, వాళ్ళ కుటుంబం రోడ్డును పడింది. ఆ రోడ్డును పడిన పరిస్థితిలో ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలి అనే ఆలోచనలు మర్చిపోయి ఇతను ఆ సిద్దిరి అప్పలరాజు కొడుకుని కాపాడే ప్రయత్నం చేయడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికే ఇతనికి సిగ్గుచేటుగా భావించాలి. అంటే ఎందుకంటారు? చిన్నపిల్లాడు ఆవేశం జరిగింది అంత మాత్రాన మాజీ మంత్రిని ఇబ్బంది పెడతారా మీరు? కొడుకును అడ్డం పెట్టుకొని ఇలా చేయటం మీకు అసలు భావ్యమేమా? చిన్నపిల్లల మీద ఇలాంటి సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన సపోర్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? చిన్నపిల్లలు అంటే మైనర్ అయినప్పుడు చిన్నపిల్లలు అవుతారు. 18 ఏళ్ళు దాటిన తర్వాత మేజర్ అతను. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మనిషి చనిపోయినప్పుడు దానికి కనీసం కృతజ్ఞతాభావం లేకుండా, వాళ్ళకి సానుభూతి తెలియజేయకుండా నువ్వు గుద్దేసి వెళ్ళిపోతే వాళ్ళని కాపాడుకోవడం అనేది అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ స్థానంలో ఉండి కూడా మాట్లాడడం అనేది చాలా తప్పు. అతను వాళ్ళ అనుయుల్ని, అతని కోసం మాట్లాడే వాళ్ళని, అతని కోసం జనాల్ని తిట్టేవాళ్ళని, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళ కోసం పనిచేయకుండా అతను దొంగలకు మాత్రమే సపోర్ట్ చేస్తూ, తిట్టేవాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తూ ఆనవాయితీగా మారినటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అంబటి రాంబాబు గారు ఎందుకు పదే పోలీసుల మీద దాడి? ఎందుకు పోలీసులు అంటే కనుక అంత ఉత్సాహంగా వాళ్ళ మీద దాడికి వెళ్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఇతను పోలీసులు అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నీ ఇష్టం వచ్చినట్టు చేయడం, పోలీసుల్ని నెట్టడం, పోలీసుల్ని కొట్టడం, ఇలాంటి చర్యలు చేసినందువల్ల పోలీసులు ఏమి 307, 306, 302 పెట్టరు కదా. కానీ నువ్వు ఇప్పుడు ఏదైతే సిదిలి అప్పలరాజు ఎట్లయితే ఇప్పుడు వాళ్ళ కొడుకు గుద్దేసి మానవత్వం లేకుండా వెళ్ళిపోయాడో, అట్లాగో నిన్ను కూడా గుద్దితే ఎవరైనా కేసులు పెడతారు, లేదా నువ్వు గుద్దితే ఎవరైనా కేసులు పెడతారు. కేసుల కోసం, నిన్ను లోపలేయించుకోవడం కోసం, నీ సానుభూతి కోసం, జగన్మోహన్ రెడ్డి యొక్క మనసు గెలవడం కోసం నువ్వు చేస్తున్నావు తప్పితే నీకు చట్టం మీద, ప్రజల మీద ఎలాంటి నీకు చట్టబద్ధత లేదు. నీకు అది ప్రయోజనం. నీవు ఎంతసేపటికి జైలుకి వెళ్ళాలి, ఏదో రకంగా అందరిని గెలుక్కొని జైలుకి వెళ్ళాలి, నాకు జగన్మోహన్ రెడ్డి రాబో కాలంలో మంచి అవకాశం కల్పించాలని చూస్తున్నావు, కానీ నువ్వేమి ప్రజల ప్రయోజనాల కోసం అయితే చూడటం లేదు. ఎందుకంటారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళని వారించే పరిస్థితి ఎందుకు లేకపోయిందంటారు? చనిపోయిన ముద్రగర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సీఎం జగన్ అంటూ నినాదాలు చేయించుకోవటాన్ని ఎలా చూడాలంటారు? అసలు జగను అంతకుముందు అందరూ సైకో ముఖ్యమంత్రి అంటా ఉంటే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు చేసేది ఒక శవం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళని మనస్తాపానికి గురై ఉన్నారు కాబట్టి వాళ్ళని ఈ విధంగా నేనున్నాను భరోసా ఇవ్వాలి. అలాంటిది వదిలేసి అక్కడ కూడా నువ్వు శవ రాజకీయం చేయడం, వాళ్ళ చేత జిందాబాదులు కొట్టించుకోవడం. జగన్ అనే వ్యక్తి ఎవరన్నా జిందాబాదులు కొట్టినా, జగన్ అని అరిచినా మీరు ఇక్కడ ఇది సమయం కాదు. ఇలాంటి సమయంలో వాళ్ళకి మనం భరోసా ఇవ్వాలి, ఓదార్పు ఇవ్వాలి. పద్మనాభం గారు కలిసి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన చేసినటువంటి మంత్రిగా చేసినాడు, ఆయనకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే లాంఛనాలు ఉన్నాయో లాంఛనాలను కూడా మనం తీసుకోవాలి తప్పక దాన్ని మనం వెనక్కి పంపించకూడదు అని చెప్పి సర్ది చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయనే ఇలాంటి వాటికి ప్రయత్నం చేస్తున్నాడంటే అసలు ఆయన ఏమనేది అర్థం కావట్లేదు. అసలు ఏమనాలో కూడా అంటే ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలను కూడా వాళ్ళు అడ్డుకోవటం, అదే సమయంలో పోలీసుల్ని వెనక్కి నెట్టేయటం ఎలా చూడాలంటారు? అంటే గతంలో చూసాం మనం చాలా మంది మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరికీ ప్రభుత్వ లాంఛనాలతో అంతర్గేయాలు జరిగిన పరిస్థితి గమనించాం. కానీ ముద్రగడ గారికి ఆ గౌరవం కూడా తగ్గకుండా వైసీపీ నాయకులు చేయటాన్ని ఎలా చూడాలంటారు? ఒక విధంగా ముద్రగడ్డ గారి మీద ప్రేమ లేకపోగా ఆయనకు జరగాల్సినటువంటి కార్యక్రమాలు
ప్రభుత్వ పరంగా ఒక మంత్రిగా ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో అనాదిగా వస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఏ పార్టీలో ఉన్నప్పటికి కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని ప్రభుత్వ లాంఛనాలు ఇస్తే వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవాన్ని నువ్వు పద్మనాభం గారిని అవమానించే విధంగా మీరు ప్రవర్తించారు, మీ అనుయులు కూడా అట్లాగే ప్రవర్తించారు. అక్కడ జగన్ జిందాబాద్ అనే మాట ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే వాళ్ళు బాధలో ఉన్నారు, ఎంతో దుఃఖంలో ఉన్నారు. దుఃఖాన్ని మనం వాళ్ళని సముదాయించే పరిస్థితి. వాళ్ళ కూతురు చూడడానికి వస్తే కూతుర్ను కూడా మీరు చూడనీయకుండా కన్న ప్రేమ కంటే మీ ప్రేమ గొప్పది కాదు. మీ ప్రేమ ఉన్నట్టు మీరు ఒలకబోస్తున్నారు, నటిస్తున్నారు. నిజమైన ప్రేమ ఉంటే ప్రభుత్వ లాంఛనాలను మీరు కొనసాగించకుండా కూతుర్ని గంటేసి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎక్కడ ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో చూడలేదు. ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు అదే దాని గురించి అడగాలనుకుంటున్నాను. ముద్రగడ పద్మనాభం గారే నాకు అధికార లాంఛనాలు వద్దని చెప్పారు, నా కూతురుని రానియొద్దని చెప్పారని చెప్పి అంబటి రాంబాబు గారే మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు ఇది? ఆయనకి ఎవరు చెప్పారు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు ముద్రగడ్డ పద్మనాభం గారే కూతుర్ని రానివద్దన్నారు, ప్రభుత్వ లాంఛనాలు వద్దన్నారు అని చెప్పని అని మాట్లాడుతున్నారంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కూతురు రానియొద్దని చెప్పని కసాయి తండ్రి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈయన ప్రజల్లో గెలుస్తున్నారు, ప్రజల గురించి తెలుసు, ఎవరు కూడా రానియొద్దని చెప్పరు. కానీ ఆ నింద ఈ రోజు కూడా ముద్రగడ్డ పద్మనాభం మీద వెయ్యాలనే ఉద్దేశంతో అతన్ని పద్మనాభ రెడ్డి అని పిలిపించుకోవడానికి కూడా ఎక్కడా కూడా అతను సంకోచించిన పరిస్థితిని ఈ రోజున మీరు అవమానం చేయడంలో మీరే ముందున్నారు. పద్మనాభం గారికి దక్కాల్సిన గౌరవాన్ని దక్కకుండా చేసింది కూడా ఈ వైసీపీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే అంత కక్ష ఎందుకంటారు ఆయన మీద వీళ్ళకి, వైసీపీ నాయకులకి? ఆయనకి ప్రభుత్వ లాంఛనాల అందకుండా అడ్డుకోవటంలో వీళ్ళ కక్ష ఎందుకు సాధించారనుకోవచ్చు అంటారు? వాటిని ప్రభుత్వ లాంఛనాలు అనేది గౌరవంగా భావిస్తారు ఎవరైనా సరే. అవి దక్కేదే కొంతమందికి, వాళ్ళలో రాజకీయ నాయకులు కొంతమంది. అవి కూడా అందకుండా వీళ్ళు ఎందుకని అడ్డుకున్నారు అనుకోవచ్చు అంటారు? వీళ్ళు ఆలోచనలు మంచివి కావు. మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గతంలో మనం రాసుకున్నటువంటి రాజ్యాంగాలు, పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు ఇవన్నిటిని కూడా మనం గౌరవించాలి. ఆ గౌరవించడం అనేది ఫస్ట్ వీళ్ళకి తెలియకపోగా వీళ్ళు అనుకున్నదే జరగాలి, వీళ్ళు చేయాలనుకున్నదే మనం చేసి చూపించాలి అనే భావంతో ఉండేటువంటి మనస్తత్వాలు. కాబట్టి వీళ్ళ ఆలోచనలు వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళు ఇప్పుడు పద్మనాభం కుటుంబ సభ్యులు బోలెడు మంది ఉంటారు. వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని వీళ్ళే ముందుగానే ఇలాంటి ప్రయత్నాలు చేసి వాళ్ళని అడ్డుకోవడం, ఆ ప్రభుత్వ లాంఛనాలు తీసుకోకపోవడం, దాన్ని తిరస్కరించామని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దీని వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏందనేది వాళ్ళే చెప్పాలి ప్రజలకు సమాధానం. ఇప్పుడు పద్మనాభం గారు ఏమైనా ఏ రోజైనా నాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దని చెప్పినట్టు ఏమైనా వీడియో చూపించండి. అలాంటివి లేకుండా ఊరకు బురద చల్లడం అనేది ఇది చాలా దుర్మార్గం. థ్యాంక్ యూ.